ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈజీ మ్యాథమెటిక్స్ అప్ టు 10th. అంటే 10th క్లాస్ వరకు మనకు ఈజీగా మ్యాథ్స్ రావాలి అంటే ఏ కాన్సెప్ట్స్ బాగా తెలిసి ఉండాలి. కాన్సెప్ట్స్ అనమాట. కాన్సెప్ట్స్ ఏంటంటే అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. ఏంటి మేడం ఇవి కూడా ఎవరికి రావా? వస్తాయి. అయితే ప్రతిదీ ఎలాంటివైనా చేయగలగాలి. 3/3 మల్టిప్లికేషన్ కావచ్చు, డివిజన్ కావచ్చు. ఆ డివిజన్ అప్ టు మనం అది రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా వచ్చే వరకు చేసి చెప్పగలగాలి. ఏదో మామూలుగా డివిజన్ అంటానే పాయింట్లు పెట్టే వరకు రాకుండా జస్ట్ ఆడికే వదిలేసేయడం కాదు. పాయింట్ అయినా పెట్టి తర్వాత ఎన్ని డెసిమల్స్ వరకైనా మనం చూపించగలగాలి. అంత బాగా డివిజన్ వచ్చిండాలి. ఇంకా న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్స్, ఇర్రేషనల్స్ ఇవన్నీ కూడా ఆ నెంబర్స్ అంటే ఏంటేంటో కూడా తెలిసి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఫ్రాక్షన్స్లో అడిషన్, సబ్ట్రాక్షన్ కూడా వచ్చి ఉండాలి. ఫ్రాక్షన్స్లో అడిషన్, సబ్ట్రాక్షన్తో పాటు మల్టిప్లికేషన్, డివిజన్ కూడా వచ్చి ఉండాలి. ఇవి ఫ్రాక్షన్స్ యొక్క రూల్స్ బాగా తెలిసినట్లయితే ఇక్కడ మనకి అడిషన్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఎల్సిఎం బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఎల్సిఎం కూడా రావాలి. ఇంకా బాడ్ మాస్ రూల్స్ రావాలి. ఎల్సిఎం హెచ్సిఎఫ్తో పాటు బాడ్ మాస్ రూల్స్ ఇవి వస్తే మనకి ఈజీగా మ్యాథ్స్ నేర్చుకోవచ్చు అనమాట. ఇవి కాన్సెప్ట్స్ అనమాట. ఓన్లీ కాన్సెప్ట్స్. ఈజీగా మ్యాథ్స్ రావాలంటే ఏ కాన్సెప్ట్స్ రావాలి అంటే ఈ కాన్సెప్ట్స్ వస్తే ఈజీగా మ్యాథ్స్ వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ.